హాయ్ అండి. విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పదనాన్ని కీర్తించే 1000 నామాలు. మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు. అందుకే ఇందులో భీష్మ ఉవాచ అని ప్రత్యేక ప్రస్తావన వస్తుంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు. భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడున్న కృష్ణుడు, పాండవులు, వ్యాసమహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసేందుకు ప్రయత్నించలేదు. అంతా అయిపోయాక వాటిని గ్రంథస్థం చేసే బాగుండేదే అనే ఆలోచన అందరికీ వచ్చిందట. అప్పుడు కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుణ్ణి పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశారు. ఈ విధంగా మనకు విష్ణు సహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డర్గా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కూడా పేర్కొనడం విశేషం.